నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో రాజకీయాలు హాట్గా మారిపోతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 13 నెలలైంది. కూటమి పొత్తు మరో 15 ఏళ్లు కొనసాగుతుందని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. అలాగే వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తామని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే సమయంలో కూటమిలోని 3 పార్టీల్లోని నేతల మధ్య విభేదాలున్నాయని, వీటిని వెంటనే సరిచేసుకోవాలనేది అధినేతల సూచన. కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చినప్పుడు చిన్న ఇబ్బందులు వస్తాయని, వాటిని సరిచేసుకుని సర్దుకుపోవాలని మార్కాపురంలో నిర్వహించిన సభలో పవన్ కూడా వ్యాఖ్యానించారు. అయితే కూటమిలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మెజారిటీ స్థానాలు ఇవ్వాలని బీజేపీ ఏపీ అధ్యక్ష ఎన్నిక సభలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు కూడా. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు 3 పార్టీలు జతకట్టాయి. పొత్తులో భాగంగా బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయగా 8 చోట్ల విజయం సాధించింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా గెలిచింది. ఇక టీడీపీ 135 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు కేటాయించిన సీట్లలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలలో తొలి నుంచి 2 పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య సయోధ్య కుదరడం లేదు. చివరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా జనసేన, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. అభివృద్ధి మా వల్లే అంటే కాదు మా వల్లే అని 2 పార్టీల నేతలు పదే ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనికి బ్రేక్ పెట్టాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యపడడం లేదు. కొన్ని చోట్ల నేతలు, కార్యకర్తల మధ్య ఏమాత్రం సయోధ్య కుదరడం లేదు. వాస్తవానికి ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ, జనసేన పార్టీలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. అలాంటి చోట్ల టీడీపీ నేతలే ఆ పార్టీల్లోకి వెళ్లారు. అవినిగడ్డలో బుద్ధప్రసాద్, పాలకొండలో నిమ్మక జయకృష్ణ, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి జనసేన, బీజేపీలో చేరి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను నియమిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా వర్మను నియమించారు. అనపర్తి ఇన్ఛార్జ్ బాధ్యతలను అనూహ్యంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ను నియమించారు. ఇక కాకినాడ రూరల్ ఇన్ఛార్జిగా పిల్లి అనంతలక్ష్మి, రాజోలు ఇన్ఛార్జిగా గుబ్బల శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జిగా బుద్ధ వెంకన్న, తిరుపతికి సుగుణమ్మ, అవినిగడ్డ బాధ్యతలను బొబ్బ గోవర్ధన్కు అప్పగించారు. ఇక మిగిలిన నియోజకవర్గాలలో కూడా త్వరలోనే కొత్త ఇన్ఛార్జీలను నియమించే దిశగా టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో బలం పెంచుకునే దిశగా తెలుగుదేశం పార్టీ క్రమంగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి ఎన్నికల సమయంలోనే పొత్తు కారణంగా సీట్లు వదులుకోవడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక టీడీపీ నేతలంతా కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారు. అయినా సరే అధినేత చంద్రబాబు మాత్రం వెనకడుగు వేయలేదు. పార్టీ నేతలు, కార్యకర్తలకు నచ్చచెప్పారు. ఆయన టీడీపీ గెలుపు ఎంత అవసరమో వివరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేతలు ఒప్పుకున్నారు. ఇక సీట్లు వదులుకున్న నేతలకు నామినేటెడ్ పదవులిస్తామని హామీ ఇచ్చారు. వీరిలో ఒకరిద్దరికి మినహా మిగిలిన వారికి ఇంకా పదవులివ్వలేదు. ఇప్పుడు ఇన్ఛార్జీలను నియమించడం హాట్ టాపిక్గా మారింది.